నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, మీరు కూర్చోండి. కూర్చోండి. అది దయా హృదయురాలు మా యువరాణి. మీరు కూర్చోండి కూర్చోండి. ఒక్క విషయం అండి. చెప్పండమ్మా. గుడిదాతలకు సంబంధించిన పేర్లు శిలాఫలకాల మీద రాస్తారు కదా? రాస్తామమ్మా. అయితే మా అత్తయ్య మామయ్యల పేర్లు మొదటి వరుసలో పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి. తప్పకుండా అమ్మా. సరే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. రండి కూర్చోండి. బావా అది జరుగు బావా, ఏం చూస్తున్నావు? రండి రండి కూర్చోండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. మీరు అక్కడ కూర్చోండి. ఇదిగో పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి. అర్థమైంది కదా? అలాగే సార్. గట్టమనేని వేదవతి, గట్టమనేని ప్రసాదరావు. సరే సార్. కుదిరితే వాటి కింద గట్టమనేని నిహారిక రెండో కోడలు అని కూడా రాయించండి. సరేనండి. కుదిరితే దాని కిందే గట్టమనేని కృష్ణ బాబు రెండో కొడుకు, నిహారిక భర్త అని బ్రాకెట్లో కూడా రాయించండి పెద్ద పెద్దగా. అవేమన్నా పేర్లా కిరాణా సరుకులా? అంత లిస్టు చెప్తున్నావు? బావా నువ్వురుగా కామెడీలు చేయక. నువ్వెందుకొచ్చావు? యువరాణినైన నేను నా రహస్య మందిరంలో ఉన్నప్పుడు నా అనుమతి లేనిదే ఇతరులు లోపలికి ప్రవేశించకూడదు. బయటికి పో. వీటిని చూసి చాలా ఆశపడుతున్నట్టున్నావు. భవిష్యత్తులో సొంతం కాబోయే వాటి మీద ఆశ ఉండాలి కదా మరి. అసలు నా టార్గెట్టే ఇవి. నీకు తెలుసు కదా, తెలియనట్టు ఎందుకు అడుగుతున్నావు? అధికార దుర్వినియోగం అతి ప్రమాదం. నాది అధికార దుర్వినియోగం కాదు, ఆధిపత్యం. టోటల్గా ఈ ఫ్యామిలీ మీద ఆధిపత్యం. మీరు ఎవ్వరూ అనుభవించలేని ఆధిపత్యం. నీకు జలసీగా ఉంది కదా? ఇలాంటి విషయాల్లో నేనెప్పుడూ జలసీగా ఫీల్ అవ్వలేదు, అవ్వను కూడా. ఎందుకంటే నాకు నీలాగా వీటి మీద ఆశ లేదు, దోచేయాలని స్వార్థం లేదు. గోతికాడ నక్కలా అవకాశం కోసం ఎదురు చూడడం లేదు. నాది అత్తయ్య లాంటి జాతకం అయ్యున్నా నేను ఆశించేదాన్ని కాదు. నేను రక్త సంబంధాలకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? నా గురించి కింద ట్రస్ట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ముందు నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. చూడు నిహారిక, అత్తయ్య వాళ్ళకి చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అనుమతి అడగాల్సిన అవసరం లేదనే కదా తాళాలు నాకిచ్చారు. తాళాలిచ్చింది నీ చేతుల మీదుగా అన్నీ జరగాలనే గాని చెప్పకుండా చేయమని కాదు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చెయ్యమని కాదు. నేనేం నా సొంత ఖర్చులకి వాడుకుంటున్నానా ఏంటి? నేనేం చేయాలో నాకు తెలుసు, నాకు చెప్పనక్కర్లేదు. తమ్ముడు, ఏంటన్నయ్య? డబ్బు తీసుకురావడానికి మా ఆవిడ వెళ్ళింది, సరిపోతుంది కదా. మీ ఆవిడ ఎందుకు వెళ్ళాలి? మీ ఆవిడ ఫస్ట్ టైం చాలా పెద్ద మనసు చేసుకుంది కదా, పెద్ద అమౌంట్ తెస్తే మొయ్యలేదేమోనని మా ఆవిడ వెళ్ళింది. శ్రీకర్ బాబు పెద్ద పనిచేశాడు. నిహారిక వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? వాట్ ఏ కాంబినేషన్.
ఎంత తీసుకొచ్చావు నిహారిక? 1116లా? తన రేంజ్ కి మరీ అంత తక్కువ తెచ్చుండదులే. ఓ 5,000 తెచ్చి ఉంటుంది. నేనైతే ఒక 10,116 తెచ్చుంటుంది అనుకుంటున్నాను. 10,116లకే పెద్ద పెద్ద ఆకారాలతో శిలాఫలకం మీద పేర్లు రాసిస్తారా ఏంటి? డార్లింగ్ నువ్వు చెప్పు. 2 2000? కాదు, 2 లక్షలు. రెండు లక్షలా? రెండు లక్షలంటే చాలా ఎక్కువ కదా. గుడికి ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది వసంత గారు. అవునవును, అమ్మ అయితే 2కు 2 కలిపి 4 ఇచ్చేది. ఏమైంది నిహారిక నీకు? ఎందుకలా అన్నావు? నమ్మాలనిపించట్లేదు. మనది దైవానికి పెద్ద పీట వేసే కుటుంబం. పేదింటి ఆడపిల్ల పెళ్లికైనా, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఇలాంటి గుడి నిర్మాణాలకైనా ఎక్కువ డబ్బు సహాయం చేస్తారని మన కుటుంబానికి పేరుంది. అందుకే 2 లక్షలు తెచ్చాను. నా చేతికి పెద్దరికం వచ్చిన తర్వాత నేను గుడికిస్తున్న మొదటి విరాళం ఇది. అందుకే అత్తయ్యకి అవమానం జరగకుండా ఈ డబ్బుని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. చాలా మంచి పని చేస్తున్నావు నిహారిక. నా ఫుల్ సపోర్టు నీకే. ఇచ్చే. తీసుకోండి. ఆగు నిహారిక. ఏమైంది? గుడి ఎక్కడ కడుతున్నారో, ఏ గుడి కడుతున్నారో వాటి వివరాలు కూడా తెలుసుకోకుండా ఎలా ఇచ్చేస్తావు? శ్రీకర్ గారు, గుడి ఎక్కడైతే ఏముంది, ఏ దేవుడి గుడైతే ఏముంది, ఏ దేవుడైనా మనకి ఒకటే కదా. నాకు నమ్మకం ఉంది. దయచేసి మీరు అడ్డుపడకండి. అదిగో అమ్మమ్మ వాళ్ళు వచ్చేశారు. ఏంటమ్మా, ఎవరు వీళ్ళు? ఆ, గుడి కడుతున్నారంట. చందా కోసం వచ్చారత్తయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏ గుడి కడుతున్నారు? శివాలయం అమ్మా. ఏ ఏరియాలో? చందానగర్లో అమ్మా. మన వంతుగా 2 లక్షల చందానివ్వాలనుకున్నాను. శిలాఫలకం మీద మీ పేర్లు కూడా రాయమని చెప్పాను. పేర్లు దేవుందమ్మా, దేవుడికి మనం సేవ చేసుకుంటే చాలు. మంచి మాట అన్నారు నాన్న. నేను డబ్బులు ఇస్తుంటే ఎందుకు, ఏంటి, ఎందుకింత డబ్బు అంటూ అవని వాళ్ళు ఆరాలు తీస్తున్నారు. చేసేది మంచి పనైనప్పుడు ఆరాలెందుకు? ఇవ్వమ్మా. మీరెట్టు వచ్చారు కదా, మీ చేత్తో ఇవ్వండి అత్తయ్య. లేదమ్మా, నువ్వే ఇవ్వు. తీసుకోండి. ఇలాంటి దానాల్లో మీరు ముందుంటారని తెలుసుకునే వచ్చామమ్మా. ఇక మేము బయలుదేరుతామమ్మా. గుడి ప్రారంభోత్సవానికి పిలుస్తాం, తప్పకుండా రండి. ఇంకేమన్నా అవసరం ఉంటే అడగడానికి ఇబ్బంది పడకండి. సరేనయ్యా. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామండి. మంచి మనసుతో మంచి పనుల్ని నా కోడలు చేస్తున్నప్పుడు అందరం అభినందించాలి, మెచ్చుకోవాలి. అర్థమైందా? అత్తయ్య వాళ్ళు మెచ్చుకోమన్నారు కదా. శబాష్ నిహారిక, శబాష్. నిహారికది పెద్ద మనసని మీరు అనుకుంటున్నారు. ఆ మనసులో పెద్ద స్వార్థమే ఉండుంటుంది. హలో బాబాయ్లు.
ఏంటి బాబు? అబ్బా ఎందుకు పిలిచారు బాబు గారు? అబ్బబ్బా చెప్పండి బాబు గారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ మాత్రం డౌట్ రాకుండా ఎంత బాగా నటించారు. ఎంతకే ఏ డ్రామా కంపెనీ? డ్రామా కంపెనీ కాదు బాబు, కృష్ణానగర్ బ్యాచి. ఓహో, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్లో. అందుకే ఆ తర కొట్టేశారు. ఇదిగో మా ఇంట్లో ముదురుంది, ఆవిడ కూడా అనుమానం రాకుండా మీరు నటించారు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. తీసుకోండి బాబు. థ్యాంక్ యూ, బాయ్. అయ్యా ఇదిగో మీకు నేను అవకాశం ఇచ్చినందుకు మీరు నా కాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు బాబు. అది కదా ఏంటి మీ నాసా? మా రెమ్యునరేషన్ బాబు. ఓహో అదా, ఒక నిమిషం. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, ఇదిగో ఇంకో ఎపిసోడ్లో అవసరం అయితే నేను పిలుస్తాను, ఓకేనా? సరే సరే. బాయ్ బాయ్ బాయ్, వెళ్ళండి. చెప్పు. బంగారం, నువ్వు వేసిన స్కెచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఫేక్ ట్రస్ట్ మెంబర్స్ దగ్గర నుంచి 2 లక్షలు కలెక్ట్ చేసుకున్నా. నిన్నెవరూ చూడలేదు కదా? ఎవ్వరూ చూడలేదు. ప్రస్తుతానికి పబ్బుకు కట్టాల్సిన బిల్లుని సంపాదించేశాం. సరే సరే, ఎవరికి అనుమానం రాకుండా నువ్వు వచ్చాయి. ఓకే. అవని కంట పడకుండా రా. అవని లోపలే ఉందిలే. అవనికి అస్సలు అనుమానం రాకుండా వస్తాను. యూ డోంట్ వర్రీ. ఇంటి డబ్బులని నిహారిక మిస్యూజ్ చేస్తుంది. ఇంటి వారసుడు తనకి హెల్ప్ చేస్తున్నాడు. అత్తయ్య ఇచ్చిన పెద్దరికాన్ని దుర్వినియోగం చేసుకుంటుంది. నిహారిక చేస్తున్న పెత్తనాన్ని ఎలాగైనా లాగేయాలి. నిహారిక ఇప్పుడే ఇలా ఉంది. ముందు ముందు నిహారిక అరాచకాలు ఎలా ఉంటాయో ఏంటో. సార్, పంచలోహ విగ్రహాల గురించి ఎంక్వైరీ చేశాను సార్. గుడ్. యు నీడ్ న్యూ ఇన్ఫర్మేషన్? ఎస్ సార్. దెన్ షో మీ. యా. Wow. Very peculiar. I never seen this kind of idol. Looking so aggressive. ఈ ఆర్ట్ చూస్తుంటేనే వెరీ పవర్ఫుల్గా ఉంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్? ఐ మీన్ అమ్మవారు. అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి? ఎస్ సార్, అన్నపూర్ణాదేవి. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ముక్కు పుడక. ముక్కు పుడక ఈజ్ వెరీ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. ముక్కు పుడక? గ్రేట్. ఇప్పటి వరకు మనం కలెక్ట్ చేసిన అన్ని విగ్రహాల కంటే ఇది చాలా చాలా బాగుంది. దీని విలువ కూడా కోట్లలో ఉంటుంది సార్. ఇది ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర ఉంది? నో ఐడియా సార్. ఇమీడియట్గా దీని గురించి ఎంక్వైరీ చేయండి. ఏ సిటీలో ఉన్నా, ఏ టౌన్లో ఉన్నా,
ఏ విలేజ్లో ఉన్నా వెంటనే వెళ్దాం. ఓకే సార్. ఇది ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరికి వెళ్ళి లాక్కుందాం. ఇవ్వకపోతే చంపుదాం. ఓకే? ఓకే సార్. అన్నపూర్ణాదేవి, we will catch you. కావ్య, 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 కావ్య. ఈ టైంలో మా ఇంటికి వచ్చావేంటి? ఏం చేయమంటావు? నేను చూడాలి అనిపించింది. ఫోన్ చేస్తే వద్దు వద్దు అంటావు. అందుకే డేర్ చేసి వచ్చేసాను. మా అమ్మమ్మకి తెలిసిందంటే ఇద్దరిని చంపేస్తుంది. వెళ్ళిపో. నేను రేపు నీ రూమ్ దగ్గరకు వస్తాను. ప్లీజ్ వెళ్ళిపో. కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను. ప్లీజ్. ఆ రోజు మన ఇద్దరిని ఐస్ క్రీం పార్లర్ దగ్గర చూసిన మా అవని అత్త ఇంటికి తీసుకొచ్చి పెద్ద రచ్చ చేసింది. ఏదో రకంగా మేనేజ్ చేసి తప్పించుకున్నాను. రివర్స్ లో మా అత్తనే తిట్టించాను. ఇప్పుడు గాని చూసిందంటే అందరి ముందు నిలబెట్టేస్తుంది. అందరూ నిద్రపోతుంటారు కదా. నిద్రలో కూడా మెలకుతూ ఉంటుంది ఆవిడ గారు. మా ఇంటికి పెద్ద సీసీ కెమెరా తనే. నా మాట విను ప్లీజ్, వెళ్ళిపో. నీ గురించి పెద్ద అడ్వెంచర్ చేసి వస్తే వెళ్ళిపోమంటావేంటి? ఎంతకాలం ఇలా మన విషయం చెప్పేద్దామా? టైం చూసుకొని చెప్దాం. బాబు నీకు దండం పెడతాను. ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ బేబీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్తే అర్థం చేసుకోవా? నువ్వే అర్థం చేసుకోవడం లేదు. ప్లీజ్ వెళ్ళిపో. ఏమైంది? ఈ సమయంలో నా రూమ్లోకి ఎందుకొచ్చావు? నీ రూమ్ నుంచి మాటలు వినిపించాయి. ఎవరొచ్చారు? నీకేమైనా పిచ్చా? ఈ సమయంలో నా రూమ్లోకి ఎవరో రావడమేంటి? ఈ టైంలో నా రూమ్లోకి పిల్లి కూడా రాదు. మరి మగ గొంతు వినిపించింది. అది మొబైల్లో మూవీ చూస్తున్నాను. ఆ వాయిస్ అయి ఉంటుంది. నువ్వెంత పెద్ద అబద్ధం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు? అమ్మమ్మతో చెప్పమంటావా? నువ్వు నాకు దొరికిన రోజున నేనే వెళ్ళి చెప్తాను. నీ బాయ్ ఫ్రెండ్తో చూసిన దగ్గర నుంచి నీ మీద కన్నేసుంచాను. దొరకకుండా పోవులే. వేదవతి కుటుంబం అంటే దేవాలయం అని అంటారు. అలాంటి దేవాలయంలో దొంగలు ఎక్కువ అవుతున్నారు. దొరకనంత వరకు అందరూ దొరలే. దొరికిన తర్వాత ఉంటుంది. ఏదేదో ఊహించుకొని నీకిష్టం వచ్చినట్టు మాట్లాడకు. నీ వల్ల ఇంటికి చెడ్డ పేరు వచ్చిందంటే మాత్రం నేను సహించను.
అప్పుడు నీకు మామూలు పనిష్మెంట్ అనేదే ఉండదు. జాగ్రత్త.